నమస్కారం మిత్రులారా, మా ఛానల్కి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మనం మకర రాశి వారికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన ఆధ్యాత్మిక అంశం గురించి తెలుసుకోబోతున్నాం. కొన్నిసార్లు గ్రహస్థితులు మన ఆలోచనలు, నిర్ణయాలు, అవకాశాలపై ప్రభావం చూపుతాయి. అలాంటి ఒక సమయమే ఇప్పుడు మకర రాశి వారికి వచ్చింది. ఈ వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న మనవి. మీరు ఇలాంటి ఆధ్యాత్మిక, జ్యోతిష్య విశ్వాసాలకు సంబంధించిన వీడియోలను ఇష్టపడితే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా నొక్కండి. అలాగే మీరు మకర రాశివారైతే కామెంట్ బాక్స్లో ఓం శనైశ్చరాయ నమః అని రాయండి. మీ రాశికి సంబంధించి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తాం. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. మిత్రులారా, మకర రాశి అనగానే గుర్తుకు వచ్చేది సహనం, క్రమశిక్షణ, కష్టపడి పనిచేసే స్వభావం. ఈ రాశివారికి శనిగ్రహం అధిపతిగా భావిస్తారు. శని గురించి చాలామందికి భయం ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక దృష్టిలో శని కష్టానికి తగిన ఫలితం ఇచ్చే గురువుగా కూడా భావిస్తారు. అందుకే మకర రాశివారు జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్న తర్వాత మంచి అవకాశాలను అందుకుంటారు. మీ జీవితంలో కూడా గత కొంతకాలంగా ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వచ్చినట్లు మీకు అనిపించి ఉండవచ్చు. చేసిన పనికి గుర్తింపు రాకపోవటం, సంపాదించిన డబ్బు నిలవకపోవటం, కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు, ఆరోగ్యంపై ఆందోళనలు, ఇవన్నీ ఒకేసారి వచ్చినట్లుగా అనిపించి ఉండవచ్చు. కాని ప్రతి చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లే ప్రతి కష్టానికి ఒక ముగింపు కూడా ఉంటుందని మన పురాణాలు కూడా చెబుతున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాబోయే 4 రోజులు మకర రాశివారికి కొన్ని శుభ పరిణామాలకు దారితీసే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ అవకాశాలు అందరికీ ఒకే విధంగా ఉండవు. మీ కృషి, మీ నిర్ణయాలు, మీ పరిస్థితులను బట్టి ఫలితాలు మారుతాయి. ఈ సమయంలో మీరొక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ జీవితంలో మార్పు మొదట బయట కాదు, మీ ఆలోచనల్లో ప్రారంభమవుతుంది. ప్రతిరోజు నాకు మంచి జరుగుతుంది అనే విశ్వాసంతో రోజును ప్రారంభించే వ్యక్తి, నిరాశతో రోజును ప్రారంభించే వ్యక్తి కంటే అవకాశాలను గుర్తించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే 3 వ్యక్తులతో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు జాగ్రత్తగా ఉండాల్సిన మొదటి వ్యక్తి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వ్యక్తి బయటకు మీ శ్రేయస్సు కోరుతున్నట్లుగా మాట్లాడవచ్చు. మీ ప్రతి విజయానికి చప్పట్లు కొట్టవచ్చు. కాని మీ అభివృద్ధి చూసి లోపల అసూయపడే అవకాశం ఉంది. ఇలాంటి వ్యక్తులు నేరుగా మీకు హాని చేయకపోయినా మీలో సందేహాలు కలిగించే మాటలు చెబుతారు. ఇంత పెద్ద పని నీ వల్ల కాదు, ఇప్పుడు పెట్టుబడి పెట్టకూడదు, ఇది వదిలేయ్ అని చెప్పి మీ ధైర్యాన్ని తగ్గించే ప్రయత్నం చేయవచ్చు. అందుకే ప్రతి ఒక్కరి సలహాను వినండి, కాని చివరి నిర్ణయం మాత్రం మీ పరిస్థితులను అర్థం చేసుకుని మీరే తీసుకోండి. ఇక రెండవ వ్యక్తి ఎవరంటే, అవసరం ఉన్నప్పుడు మాత్రమే మీ దగ్గరకు వచ్చే వ్యక్తి. ఆ వ్యక్తికి మీపై ప్రేమ కంటే మీ సహాయం అవసరం ఎక్కువగా ఉండవచ్చు. అందుకే ఈ 4 రోజులు ఎవరైనా పెద్ద మొత్తంలో డబ్బు అడిగినా, ఏదైనా ఒప్పందంపై వెంటనే సంతకం చెయ్యమన్నా తొందరపడకుండా పూర్తిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిదే. ఇక 3వ వ్యక్తి మీలో భయాన్ని పెంచే వ్యక్తి. కొందరు ఎప్పుడూ ప్రతికూలంగానే మాట్లాడుతూ ఉంటారు. నీ అదృష్టం బాగోలేదు, ఏం చేసినా ఉపయోగం లేదు, ఇటువంటి మాటలు మనసును బలహీనపరుస్తాయి. అలాంటి మాటలకు దూరంగా ఉండండి. ఎందుకంటే మనసులో ధైర్యం ఉంటే కష్టమైన పరిస్థితులను కూడా సులభంగా ఎదుర్కోవచ్చు. మిత్రులారా, ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. ఆధ్యాత్మిక విశ్వాసాలు మనకు దిశను చూపుతాయి. కాని మన జీవితాన్ని నిర్మించేది మన కృషి, మన నిజాయితీ, మన నిర్ణయాలే. అందుకే ఈ 4 రోజులు మీ పనిని మరింత శ్రద్ధగా చేయండి. మీ కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడండి. అనవసరమైన కోపాన్ని దూరంగా ఉంచండి. మీ ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయకండి. చాలామంది ఒక చిన్న మంచి అలవాటు వల్ల తమలో ఎంతో ప్రశాంతత వచ్చిందని చెబుతూ ఉంటారు. ఉదయం లేచిన వెంటనే కొద్దిసేపు దైవస్మరణ చేయటం, పెద్దలకు నమస్కారం చేయటం, అవసరమైన వారికి సహాయం చేయటం, ఇవన్నీ కూడా మనకు బలాన్నిస్తాయి. కొంతమంది మకర రాశి వారికి ఈ సమయంలో చాలా కాలంగా నిలిచిపోయిన ఒక పని మళ్లీ ముందుకు కదిలే అవకాశం కూడా ఉంది. ఉద్యోగానికి సంబంధించిన సమాచారం కావచ్చు, వ్యాపారంలో కొత్త పరిచయం కావచ్చు, కుటుంబంలో ఒక శుభకార్యం గురించి చర్చ మొదలు కావచ్చు. అయితే ఇవన్నీ వ్యక్తిగత పరిస్థితులను బట్టి మాత్రం మారతాయి. ఇక ఆర్థిక విషయానికి వస్తే చాలామంది డబ్బు రావటం కంటే డబ్బు నిలవటం ముఖ్యమని చెబుతూ ఉంటారు. అందుకే వచ్చే ఆదాయాన్ని తెలివిగా ఉపయోగించండి. అవసరం లేని ఖర్చులను తగ్గించండి. మీ లక్ష్యాలను రాసుకుని వాటి కోసం క్రమంగా ప్రయత్నం చేయండి. అలా చేసేవారికి అవకాశాలు వచ్చినప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునే శక్తి కూడా ఉంటుంది. మిత్రులారా, మీకొక చిన్న కథను ఇప్పుడు గుర్తు చేస్తాను. ఒకసారి ఒక మహర్షిని ఒక శిష్యుడు అడిగాడు, గురువుగారు, అదృష్టం ఎప్పుడు వస్తుంది అని. అప్పుడు ఆ మహర్షి చిరునవ్వు నవ్వి,
అదృష్టం ఎప్పుడూ తలుపు తడుతుంది, కాని దాన్ని గుర్తించే మనసు, దాన్ని స్వాగతించే సిద్ధత చాలా కొద్ది మందికే ఉంటుంది అని చెప్పారు. ఈ మాటలో ఎంతో గొప్ప సందేశం దాగి ఉంది. మకర రాశివారు సహజంగానే ఓర్పు కలిగినవారు. ఎన్నో కష్టాలు వచ్చినా కాని వెనక్కి తగ్గకుండా ముందుకు సాగుతారు. అందుకే చాలామంది జీవితంలో ఆలస్యంగా అయినా సరే మంచి స్థాయికి చేరుకుంటారు. మీరు కూడా గతంలో ఎన్నో అవమానాలు, నిరాశలు, అపజయాలను ఎదుర్కొని ఉండవచ్చు. కాని అవే ఈరోజు మిమ్మల్ని మరింత బలమైన వ్యక్తిగా మార్చాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సమయంలో మీ ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడేందుకు మీరు కూడా కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. ఉదయం ఇంటిని శుభ్రంగా ఉంచటం, కుటుంబ సభ్యులతో సంతోషంగా మాట్లాడటం, కోపాన్ని తగ్గించటం, పెద్దలను గౌరవించటం వంటి అలవాట్లు ఇంటి ప్రశాంతతకు దోహదం చేస్తాయి. ఇప్పుడొక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాం. ఈ 4 రోజుల్లో మీకు అకస్మాత్తుగా ఒక ఫోన్ కాల్ రావచ్చు. అది ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, పాత పరిచయం నుండి వచ్చిన సమాచారం కావచ్చు, లేదా చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఒక సమాధానం కూడా కావచ్చు. అలాంటి సందర్భంలో తొందరపడి స్పందించకుండా పూర్తి వివరాలు తెలుసుకునే నిర్ణయం తీసుకోవటమే మంచిది. అలాగే మీ కుటుంబంలో పెద్దవారి సలహాను తక్కువగా అంచనా వేయకండి. కొన్నిసార్లు అనుభవం చెప్పే మాట ఒక పుస్తకం చెప్పలేని పాఠాన్ని నేర్పుతుంది. మీ తల్లిదండ్రులు, పెద్దలు లేదా మీకు నిజంగా మేలుకోరే వ్యక్తుల అభిప్రాయాన్ని కూడా వినండి. మిత్రులారా, ఇక్కడ మీ అందరికీ ఒక చిన్న మనవి. మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్ లో జై శనిదేవా అని రాయండి. మీ కామెంట్ ఈ వీడియోని చూసే మరెందరికో సానుకూల భావనను కలిగిస్తుంది. కొంతమంది మకర రాశి వారికి ఈ సమయంలో కొత్త వ్యక్తుల పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. అయితే ప్రతి కొత్త పరిచయాన్ని వెంటనే నమ్మటం కంటే కొంత సమయం తీసుకుని వారి స్వభావాన్ని అర్థం చేసుకోవటం మంచిది. విశ్వాసం అనేది ఒక్కరోజులో ఏర్పడదు, అది కాలంతో నిర్మించబడుతుంది. మీ ఇంట్లో చాలా కాలంగా ఆగిపోయిన ఒక పని మళ్లీ ప్రారంభమయ్యే పరిస్థితి రావచ్చు. ఇల్లు, భూమి, కుటుంబ బాధ్యతలు లేదా పిల్లల చదువుకు సంబంధించిన విషయాల్లో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మీ ఆరోగ్యాన్ని కూడా ఈ సమయంలో నిర్లక్ష్యం చేయకండి. సరైన సమయంలో భోజనం చేయటం, తగినంత విశ్రాంతి తీసుకోవటం, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవటం కూడా చాలా అవసరం. ఆరోగ్యం బాగుంటేనే అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోగలుగుతాం. కొన్నిసార్లు మనం ఎదుగుతున్నప్పుడు కొందరు మన నుండి దూరమవుతారు, మరికొందరు కొత్తగా మన జీవితంలోకి వస్తారు. ఇది సహజమైన మార్పు. అందుకే ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనే దానికంటే మీ విలువలను కాపాడుకుంటూ ముందుకు సాగటం ముఖ్యం. ఇంకా ఒక విషయం, మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని అదృష్టంగా కాకుండా బాధ్యతగా చూడండి. ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడు సిద్ధంగా ఉన్నవారే దాన్ని విజయంగా మార్చగలరు. ఈ 4 రోజుల్లో మీరు చేసే ప్రతి మంచి పని భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలను ఇవ్వగలదు. అవసరంలో ఉన్నవారికి మీ శక్తి మేర సహాయం చేయండి. మంచి మాట మాట్లాడండి. ఎవరి మనస్సును బాధ పెట్టకుండా ఉండేందుకు ప్రయత్నం చేయండి. అలాంటి సానుకూల ఆలోచనలే జీవితంలో నిజమైన సంపదగా నిలుస్తాయి. మిత్రులారా, మనం చాలాసార్లు సంపద అంటే కేవలం ధనం మాత్రమే అని అనుకుంటాం. కాని ఆధ్యాత్మిక దృష్టిలో సంపద అంటే మనశ్శాంతి, ఆరోగ్యం, మంచి కుటుంబం, నిజమైన స్నేహితులు, ధర్మబద్ధమైన జీవితం కూడా. అందుకే మీ జీవితంలోకి వచ్చే ప్రతి మంచి అవకాశాన్ని కృతజ్ఞతతో స్వీకరించండి. అదే సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తొందరపడకుండా వివేకంతో వ్యవహరించండి. మకర రాశి వారికి సహనం అనేది దేవుడిచ్చిన గొప్ప వరం అని చాలామంది చెబుతూ ఉంటారు. ఈ సహనమే ఎన్నోసార్లు మిమ్మల్ని కష్టాల నుండి బయటపడవేసి ఉంటుంది. ఇప్పుడు కూడా అదే సహనం మీకు ఉపయోగపడుతుంది. ఒక పని ఆలస్యమవుతుందని నిరాశ చెందవద్దు. సరైన సమయం వచ్చినప్పుడు మీరు చేసిన కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఈ సమయంలో మీ ఇంటికి వచ్చే ప్రతి వ్యక్తిని గౌరవంగా ఆదరించండి. కాని వ్యక్తిగత విషయాలు, ఆర్థిక విషయాలు లేదా మీ భవిష్యత్తు ప్రణాళికలను అందరితో పంచుకోకండి. కొన్ని విషయాలు సమయం వచ్చిన తర్వాతే బయటకు రావటం మంచిది. మీరు చాలా కాలంగా ఒక కోరిక కోసం ప్రార్థిస్తూ ఉంటే ఆ కోరిక నెరవేరే దిశగా కొన్ని చిన్న మార్పులు కనిపిస్తున్నాయి. అది వెంటనే ఫలితం వచ్చిందనే అర్థం కాదు. కాని మీరు చేస్తున్న ప్రయత్నాలకు సరైన దిశ దొరికినట్లుగా భావించి మరింత పట్టుదలతో ముందుకు సాగండి. ఇక కుటుంబ విషయానికి వస్తే జీవిత భాగస్వామితో ప్రశాంతంగా మాట్లాడండి. పిల్లలతో సమయం గడపండి. పెద్దల ఆరోగ్యాన్ని అడిగి తెలుసుకోండి. ఇంట్లో ఆనందం పెరగటానికి పెద్ద పెద్ద పనులు అవసరం లేదు. ప్రేమగా మాట్లాడే కొన్ని మాటలే చాలాసార్లు కుటుంబాన్ని మరింత దగ్గర చేస్తాయి. మిత్రులారా, ప్రతిరోజు మీకిష్టమైన దైవాన్ని స్మరించటం, మంచి ఆలోచనలతో రోజును ప్రారంభించటం, కష్టపడటం, ఇతరులకు హాని చేయకుండా జీవించటం, ఇటువంటి మంచి అలవాట్లు జీవితంలో సానుకూల మార్పులకు దోహదం చేస్తాయి. ఈ వీడియోలో చెప్పిన విషయాలను భయపడటానికి కాదు,
జాగ్రత్తగా ఉండటానికి ఒక గుర్తింపుగా తీసుకోండి. విశ్వాసం మీకు ధైర్యాన్ని ఇవ్వాలి కాని భయాన్ని కాదు. వివేకం, కృషి, నిజాయితీ, దైవభక్తి ఈ 4 కలిసి నడిస్తే ఏ పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మీలో పెరుగుతుంది. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి మకర రాశివారు కామెంట్ బాక్స్లో ఓం శనేశ్వరాయ నమః అని రాయండి. అలాగే మీకు ఈ వీడియోలో చెప్పిన ఏ విషయం ఎక్కువగా నచ్చిందో కూడా కామెంట్లో తెలియజేయండి. మీ అభిప్రాయాలు మాకు ఎంతో విలువైనవి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇలాంటి ఆధ్యాత్మిక, జ్యోతిష్య విశ్లేషణలకు సంబంధించి మరిన్ని ఆసక్తికరమైన వీడియోలను మీకోసం తీసుకొస్తూనే ఉంటాం. మీ అందరికీ శుభం కలగాలి. మీ కుటుంబంలో సుఖశాంతులు నెలకొనాలి. మీరు చేసే ప్రతి మంచి ప్రయత్నం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. హరహర మహాదేవ్.